ఇక ఈ వైఎస్ షర్మిల వ్యాఖ్యలను గురించి వినే ఉంటారు కదా. వైఎస్ షర్మిల మావిగాన్ అంశంపై కాస్త వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరైతే ఈ రెండు పత్రికల్లో ఈనాడు ఆంధ్రజ్యోతిని దూరంగా పెట్టాలని పదే పదే చెప్పేవారో ఆ రెండు పత్రికల్ని వైఎస్ షర్మిల ఇక్కడ సమర్థిస్తూ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి వైఎస్ షర్మిల వ్యాఖ్యల్ని? సార్ ఇప్పుడు ఒక ఒక ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డే, అవతల వైపుకి వెళ్ళి మాట్లాడుతున్నా మన ఇంటి ఆడబిడ్డే, మన తోటి రక్తమే. సో ఎవరైతే మన తోటి రక్తాన్ని గతంలో బాలకృష్ణ గారి ఇంటి నుంచి ఎన్బికే బిల్డింగ్ నుంచి బూతులు తిట్టించి ప్రభాస్ గారితో తప్పుడు మాటలు అనిపించి, ప్రభాస్ గారికి ఆవిడకి సంబంధం ఉండనే మాటలు కూడా అనిపించి ఆవిడ వ్యక్తిత్వ హననం చేసిన వారు వారే. వాళ్ళన్న కోసం పాదయాత్ర చేసినప్పుడు అదే వారిని నిందించింది వారే. ఈ రోజు మావిగన్ అంటే రాష్ట్రం రాజధాని తొందరగా తెచ్చుకుంటుంది, రాష్ట్రానికి రాజధాని వచ్చేస్తుంది, రాజధానిలో ఇంతమంది పాపులేషన్ ఉన్నారు, ఇదిగో ఇదే మా రాజధాని, మాది రాజధాని సిటీ, జిల్లా అని చెప్పుకోవాలని ఆతృత పడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాదని అమరావతిలో ఆడబిడ్డల ఉద్యమం చేస్తుంటే ఎక్కడా సహకరించని షర్మిలమ్మ తెలంగాణలో ఏదో జెండా పాతుతాను, అక్కడ పార్టీని స్థాపిస్తానన్నటువంటి ఒక ఆడబిడ్డ అక్కడ కాలేక మళ్ళీ వెనక్కి వచ్చి అంటే ఎవరి పిలుపుతో వెనక్కి వచ్చింది, ఎవరి మేరకు మాట్లాడుతుంది, ఎవరు చెప్తే చేస్తుంది? ఇవన్నీ ఎవరు 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. కానీ నేనైతే చెప్తున్నాను సార్, ఆడబిడ్డలకి ఆ శక్తి కలుగుతుంది, వాళ్ళకి ఆ శక్తి ఉంటది. అక్కడ కవిత గారు మాట్లాడినా, ఇక్కడ షర్మిల గారు మాట్లాడినా, ఇండివిడువల్ గా ఆవిడ ఎన్ని మాటలైనా అనేవ్వండి సార్. మొన్న ఆస్తుల విషయాలు మాట్లాడింది, ఎంఓయు మ్యూచువల్ అండర్స్టాండ్ తో ఇవ్వగలిగిన ఎంఓయు ఏదైతే ఉందో, ఆయన ఇష్టపడితే ఇస్తాడు, తీసుకో. ఆయనకి తగ్గట్టుగా నువ్వు మాట్లాడకుండా, ఆయన వ్యతిరేకంగా నువ్వు మాట్లాడి, ఆయన ప్రత్యర్థులతో నువ్వు కలిసి కూడా ఉంటే నేను ఎందుకు ఇవ్వాలి? 270 కోట్లు ఇచ్చినాడు, ఎవరు ఈ కాలంలో చెల్లికి ఇచ్చేది అంటూ విజయసాయి రెడ్డి గారు, పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయినటువంటి విజయసాయి రెడ్డి గారు స్వయంగా పెళ్ళైన 20 ఏళ్ల తర్వాత ఏ ఆడబిడ్డకైనా ఏ పుట్టిల్లైనా అంత ఆస్తి ఇవ్వగలిగిదా? అంత గొప్ప మనసు గల్లవాడమ్మా నీ అన్న. చెప్పుడు మాటలు విని నీ అన్నకి ఎదురెళ్ళద్దు. నీ అన్న నిలబడుతున్నాడు, తలబడుతున్నాడు, గెలుస్తున్నాడు. శత్రువులు ఎంతమందినైనా ఎదుర్కొంటాడు, కానీ సొంత రక్తం వెనక్కి లాగుతుంటే ఒక్క మాట, ఆయన కార్యకర్తలు అభిమానంతో నిన్ను తిట్టచ్చేమో, కానీ ఆయన నోరు తెరిచి ఒక్క మాట కూడా నీ గురించి మాట్లాడా? ఏమన్నాడు? ఏ కుటుంబంలో ఉండవు సమస్యలు? మీకు లేవా? మీ చెల్లెలు ఉన్నారా? చంద్రబాబు గారు మీ చెల్లెలు ఉన్నారా? ఏ రోజైనా రాఖీ కట్టినారా? నీ తల్లిదండ్రులకు ఏ రోజైనా నువ్వు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యావు, ఆ పాద పద్మాలకి ఏమన్నా నమస్కరించినావా? నీ తల్లిదండ్రులకి కనీసం కర్మకాండలు చేసినావా? చితికి నిప్పంటిచ్చినావా? నువ్వు నాకు నా తల్లిని చూసుకోలేదు, నా చెల్లినితో పోట్లాడుతూ గొడవలు జరుగుతున్నాయి నువ్వు చెప్తున్నావా? నా తల్లిని చెప్పమని, వచ్చి బయటికి చెప్పమను. నేనేంటో నా తల్లికి తెలుసు. ఇద్దరి మధ్య సాంగత్యం చేయలేక నా తల్లి నలిగిపోతుంటదేమో, కానీ నా కొడుకు ఇలాంటి వాడు అని నా తల్లి ఏ రోజు పెదవి దాటే మాట అన్నదు. అది నా తల్లి మీద నాకున్న నమ్మకం. నేనేంటో నా తల్లికి తెలుసు. ఆ 270 కోట్లు ఇచ్చేటప్పుడు నా తల్లి సమక్షంలో ఇచ్చి, తల్లి నా బాధ్యత నెరవేర్చుకుంటున్నాను, ఇంకా కూడా వస్తే ఆ మిగతాది కూడా నేను ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నా సోదరికి, నా తోబుట్టుకి అంటే, అయ్యా అది నీ ఇష్టం అయ్యా, నీ మనసు నీ సొమ్ము, నువ్వు ఇష్టపడితే ఇవ్వు, తీసుకుంటాను అని అన్నప్పుడు, ప్రత్యర్థిగా తిరగబడినప్పుడు సిబిఐ ఆంక్షలు పెట్టి నువ్వు ఏ ఆస్తులు రిజిస్ట్రేషన్ ఈ పరిధి దాటి చేయకూడదన్నప్పుడు, ఆ కారణాల వల్లనో లేకపోతే నువ్వు తిరగబడ్డావన్న కారణాల వల్లనో ఆగిపోతే దానికి నువ్వు ఎంఓయు అన్నావు. తర్వాత అందరూ ఊస్తుంటే మళ్ళీ వెనక్కి తగ్గి మేమేమన్నా బయటికి చెప్పినామా, మేమేమన్నా ఎంఓయు లెటర్ పెట్టినామా అన్నారు. ఈ రోజు మావిగన్ గురించి మీరు రాష్ట్రంలో చిత్తశుద్ధిగా ఒక కాంగ్రెస్ నాయకురాల్లాగా మాట్లాడుతున్నారు, కానీ గ్రామాలుగా ఉంది మా రాజధాని, సిటీగా ఉంటుంది ఇంకొక రాజధాని, పోర్టు సిటీ అవబోతుందేమో. సో రాజధాని ఎలా ఎదుగుతుంది, ఎప్పటికి తీసుకురాగలుగుతారు, అది వారి వల్ల సాధ్యమా, మేము చూడగలమా, మా బిడ్డలు చూడగలరా అంటూ జగన్ గారు మాట్లాడలేదమ్మా. నీ ఇంకొక సోదరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అరే రాజధానికి 1600 ఎకరాలు సరిపోతుంది అంటే నేను ఆ రోజు ఒప్పుకున్నా, 33,000 ఎకరాలు తీసుకోవడానికి కూడా నేను ఆ రోజు అడ్డుపడినా. ఇది పర్యావరణాన్ని పొల్యూషన్ చేసేస్తుంది, రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకోకండి, అంతంత భూమి ఏం చేసుకుంటారు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఇది ఒక వర్గానికే డెవలప్మెంట్ అవుతుంది, ఈ 33,000 ఎకరాలు ఒక డబ్బున్నోళ్ళ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటది, మనల్ని గేట్ గార్డ్ నిలబెడతారు అని నీ ఇంకొక అన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తల్లి. ఈ రోజు కూడా గమనించండి, ఆయన ఎక్కడ కూడా ఈ రైతులు తీసుకుంటున్న భూమి గురించి సహకరించలా, సపోర్ట్ చేయలే, అలా అని విమర్శించలా. ఇది కూడా గమనించాల. తీసుకోండి 50,000 ఎకరాలు కావాలి మంచిదే,
లేకపోతే మున్సిపాలిటీ అయిపోతుంది, లేకపోతే పెద్ద వాటికన్ సిటీ అయిపోతుంది. మున్సిపాలిటీకి వాటికన్ సిటీకి ఇంకా 50,000 ఎకరాలు కావాల్సి ఉంటది. అరే అప్పుడు కూడా 33,000 ఎకరాలు రాజధాని డెవలప్ చేస్తానని చెప్పావు, కానీ నేను గెలిచాక ఇంకా 50,000 ఎకరాలు తీసుకుంటానని అనలేదే. ఆ రోజు రాజధాని అంశం తీసుకొచ్చినప్పుడు 33,000 ఎకరాలు, 34,000 ఎకరాలు అండి, ప్లస్ 20,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి, రెండు కలిపితే 54,000 ఎకరాలు రాజధానికి సరిపడుతుందని చెప్పిన మీరు ఆ రోజు మీ విజనరీతో ఇది మున్సిపాలిటీ అవబోతుంది, వద్దొద్దు ఇంకా కావాలని ఎందుకు చెప్పలా? పుట్టికెక్కలైన ఆకాశానికి ఎక్కినట్టుగా ఇంతవరకు దీన్ని డెవలప్ చేయలే. తారుమార్ తక్కర్మార్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు 14, 19లో అదే, 24, 29లో అదే. ఈ మూడు తప్ప ఇంకోటి గట్రు. సార్ ఈ మూడుతో పాటుగా ఇప్పుడు వచ్చింది కొత్తగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎక్స్ట్రా. ఇది కాక ఇంకోటి ఏమొచ్చిందంటే సిఆర్డిఏ బిల్డింగ్. ఈ రెండు ఎక్స్ట్రా వచ్చింది సార్. మళ్ళీ ఆయన కట్టినవి చెప్పుకోవాల్సిందే, మళ్ళీ ఎందుకులే పాపం వాళ్ళ క్రెడిట్ మనం తీసుకోకూడదు. ఆ రెండు కట్టినారండి. పాపం పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎలా కట్టినారో తెలుసా? మనకి చందాలు వేసుకున్నారండి పాపం. జై వాసవి నాన్న చెప్తాడు, ఆయన ఒక కులానికి అంటగట్టద్దు, అన్ని కులాలు కలిసి ఆయన్ని సపోర్ట్ చేయాలని. మరి ఏ కులం వాళ్ళ దగ్గర నుంచి మీరు చందాలు తీసుకున్నారు? జై వాసవి అని ఎందుకన్నారు? జై కాపు, జై కమ్మ, జై రెడ్డి అనొచ్చు కదా. ఎక్కడ లేదు కులం, ఎక్కడ లేదు కులం. కులం అంతా చందాలు వేసుకొని విగ్రహం కట్టాలా? మీది అదేంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం మాత్రం 1750 కోట్లు. అదేదో ఎంత కోట్లు అండి, ఎంత కోట్లు అన్నారు? 1750 కోట్లు. అన్ని కోట్లు సార్. అది ప్రభుత్వ ఖజానా అంటారు సార్. వాళ్ళ కుటుంబం ఏమన్నా పేదలా? ఆయన ఒకటికి ఇద్దరిని కాదు 10 మందినో ఎంతమందినో కట్టారు కదా. ఆయన ఎంతమంది సంతానం నాకు పెద్దగా గుర్తులేదండి. అంతమంది సంతానం అందరికి అంతర్మన్కి సినిమా హాళ్ళు, సినిమా థియేటర్లు, భూములు, లేకపోతే కంపెనీలు, ఫ్యాక్టరీలు, రాజకీయాలు ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళందరూ తలా కాస్త ఒక 100 కోట్లు చందాలు వేసుకుంటే ఆయన విగ్రహాన్ని బాగా లేపచ్చు కదా. మా ఖజానాలో డబ్బులు ఎందుకు తీసుకోవాలి? పొట్టి శ్రీరాములు గారికి మాత్రం వారి సామాజిక వర్గం అంతా చందాలు వేసుకోవాలి. చందాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంట. వాళ్ళ దగ్గర చందాలు అడుక్కోవడం ఏంటి? ఖజానాలో డబ్బులు లేవా? సెంటర్ లో కట్టొచ్చుగా. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏమో 29 గ్రామాల్లో ఒక గ్రామంలో కట్టినారు. జైబేరి అపార్ట్మెంట్స్ ఏమో హైవే రోడ్డు పక్కన కట్టుకున్నారు. అదేంటి హైవే రోడ్డు పక్కన పొట్టి శ్రీరాములు గారిది కట్టండి, పోతా హైవేలో చూస్తా ఉంటాం. మాకు ఇప్పుడు అక్కడెక్కడో ఉంది విగ్రహం చూడాలంటే అడుదాకా పోవాలా? మీరు హైవేలో కట్టొచ్చుగా, డీజీపీ ఆఫీస్ పక్కన కట్టొచ్చుగా, లేకపోతే మిడ్ వ్యాలీ పక్కన కట్టొచ్చుగా. మీ మాత్రం తార్ రోడ్డు పక్కన అటు ఇటు ఉండాలి, రేట్లు రావాలి. పొట్టి శ్రీరాములు గారు మాత్రం పొలిమేర అవతలు ఉండాలి. సో దయచేసి రాష్ట్ర ప్రజలు ప్రతిదీ పిన్ టు పిన్ గమనిస్తున్నారు కాబట్టి గౌరవ్ జగన్ రెడ్డి గారు కూడా ఎక్కడ ఎవరు మాట్లాడినా విత్ ఇన్ 1 వీక్ లో ఇమీడియట్ గా ఆయనే బయటకు వచ్చి కౌంటర్ ఇస్తున్నాడు సార్. ఆయన మాట్లాడడం బిగిన్ చేస్తే ఇక ఏ నోళ్లు లెగవు, ఇక వారు వన్ సైడేనండి. సో దయచేసి దీనికి కూడా ఆయన రియాక్ట్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని మరొకసారి మనం గుర్తు చేస్తున్నాం సార్. ఎందుకంటే తండ్రి సమానుడు అని 10 సార్లు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ తండ్రి సమానుల్ని కంటదడి పెట్టిస్తున్నటువంటి అచ్చెన్నాయుడు గారికి ఇవ్వబోయే ట్రీట్మెంట్ అంటే రాధాకృష్ణ గారికి చెప్పారు, ప్రజలు తప్పట్లు కొట్టేశారు, ఇంకా రాధాకృష్ణ నీకు ఉందిలే సినిమా అని. అలాగే స్ట్రక్చర్ మీద సర్జరీ అయిపోయాక తెచ్చారు కదా, ఇప్పుడు సర్జరీ మధ్యలోంచి తెస్తారా, లేకపోతే అచ్చెన్నాయుడు గారికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారని చెప్తే ఈ 3 ఏళ్లు ఊహించుకుంటూ ఉంటారండి. 3 ఏళ్ల తర్వాత ఇంప్లిమెంట్ చేసుకుంటారేమో. ఇక చివరిగా మావిగన్ అంశం ఏదైతే ఎప్పుడైతే వైఎస్ జగన్ ప్రతిపాదించారో వాస్తవానికి తొలి 2 రోజులు ఒక ట్రోలింగ్ అయితే పెద్ద ఎత్తున నడిచింది. సో ఆ రోజే మీరు నేను కూడా డిస్కస్ చేసుకున్నాం. దీని వెనుక ఉన్నటువంటి కాన్సెప్ట్ త్వరలో ఒక చర్చకు వస్తుంది, పెద్ద ఎత్తున చర్చించుకుంటారు. మేబీ చంద్రబాబు నాయుడు అండ్ కో కూడా దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయలేకపోయి ఉండవచ్చు అని అనుకున్నాం. సో సరిగ్గా అలాగే జరుగుతుంది. బాపట్లలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ మావిగన్ అంశాన్ని జగన్ ఇప్పుడు చెప్తున్నాడు, వాస్తవానికి మచిలీపట్నం వరకు సిఆర్డీఏ పరిధి ఉంది అని చెప్పి లేని పరిధిని కొత్తగా ఆయన సృష్టిస్తూ, అంటే ఇదంతా ముందుగా తమ ప్లాన్ లోనే ఉందని చెప్పి జగన్ కి ఎక్కడ క్రెడిట్ పోతుంది అనే ఒక వాదన కొత్తగా తీసుకొస్తున్నారు. అంటే ఓవరాల్ గా ఇక్కడ చూస్తే మావిగన్ అంశం అనేది కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా డిఫెన్స్ లో పడేసింది. అందుకే ఇప్పుడు సిఆర్డీఏ పరిధి మచిలీపట్నం వరకు ఉంది అని చెప్పి కొత్తగా ఆయన కొత్త భాషను చెప్తున్నారు. ఎలా తీసుకోవాలి వ్యాఖ్యలు? సార్ ఒకవేళ బాపట్లను కూడా సిఆర్డిఏ లో కలిపి పోర్ట్ సిటీ అంటే నేను ఆ మచిలీపట్నం తీసుకురాను, ఎందుకంటే మచిలీపట్నం ఆయన చెప్పారు కాబట్టి బాపట్లను తీసుకొస్తాను అంటూ ఒకవేళ బాపట్ల ఏమైనా చెప్తారేమో. సో ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే జగన్ అనేవాడు మావిగన్ అనేసి ఒకసారి వెళ్ళిపోయాడు, ఒక్కసారి మాట్లాడాడు.
ఆ పదాన్ని ఒక్కసారే ఉత్తరించాడు. అది కూడా గన్ అనే పదాన్ని చూడగానే జగన్ అని గుర్తొస్తుందేమో, మీ ఇష్టం అయితే ఏ పైరైనా పెట్టుకోండి కానీ గుంటూరుని మాత్రం ఉంచండి అన్నాడు సార్. Yeah. ఒకటేమో పోర్ట్ సిటీ, ఒకటేమో రివర్ సిటీ, ఒకటేమో మిర్చి సిటీ. అన్ని సిటీల్ని కలిపి మావిగన్ అంటూ ఒక 110 కిలోమీటర్ల హైవే రోడ్డు చూపిస్తూ ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి బందర్ పోర్ట్ ని ఆయన హయాంలో డెవలప్ చేస్తూ 35% అయిపోయింది, మిగతాది కంప్లీట్ చేసి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, బాగుంటది, చెన్నై సిటీ లాగా, బాంబే సిటీ లాగా పోర్ట్ సిటీ అనేది చాలా ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది అని ఎన్నో మార్లు చెప్పేవాళ్ళు. కాకపోతే ఇంకా కూడా దాని గురించి ప్రస్తావించడం ఏది రామ్మోహన్ నాయుడు గారు బయటకు వచ్చి, లేకపోతే అచ్చెన్నాయుడు గారు బయటకు వచ్చి, లేకపోతే పెద్ద పెద్ద ప్రబుద్ధులు బయటకు వచ్చి, వీళ్ళందరూ ఎందుకు వణికిపోతున్నారంటే ఒకటే గమనించండి, అమరావతి ప్రజలకి నమ్మకాన్ని కలిగించడం కోసం, అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం కోసం. కానీ ఆయన మావిగన్ ఇచ్చిన స్టేట్మెంట్ కి రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. అంటే ప్లాన్ ఏ ఇంప్లిమెంట్ చేస్తాడా, ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేస్తాడా? ప్లాన్ ఏ అయితే వైజాగ్ కర్నూలు టక్మన్ రేట్లు పెరిగిపోతాయి. ప్లాన్ బి అన్నారు అనుకోండి, ఇప్పుడు ఎక్కడో ఒంగోలు వచ్చి గుంటూరులో సైట్లు కొనుక్కుంటున్నారు, విజయవాడలో వచ్చి బందర్లో సముద్రం బీచ్ పక్కన వెంచర్లు వేస్తున్నారట. ఏంటి అంటే మళ్ళీ జగన్ వస్తే ఇదే కదా రాజధాని, ప్లాన్ బినే ఇంప్లిమెంట్ చేయమని మేము అడుగుతాము అని. సో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోతుంది కాబట్టి రాజధాని రైతులకి ప్రోత్సాహం ఇవ్వడానికి, నమ్మకాన్ని కల్పించడం కోసం కనకదుర్గమ్మ గుడి పొంగళ్ళు, లేకపోతే ఊరంతా ఫ్లెక్సీలు కట్టి అమరావతి గ్రీన్ కలర్ కండవాలు వేయడం, లేకపోతే అందరితో ఒక ట్రోలింగ్స్ చేపించడం. అంటే మీకు తెలియకుండా మీరే పబ్లిసిటీ చేస్తున్నారు ఆ పదాన్ని, మీరే పబ్లిసిటీ చేస్తున్నారు. ఎవరన్నా ఏంటి మావిగన్ అంటే ఆ పదం చెప్పకండి, ఆ పదం కూడా మేము వినం, మాట్లాడడం దాని గురించి అసలు మేమేం మాట్లాడడం, వదిలేయండి అని అనాలా. అంతేగాని మావిగన్ అనగానే ఆయన అసలు వాళ్ళు అడగరు రిపోర్టర్. ఈ మధ్య ఒక ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి మావిగన్ అంటాడు అని వీళ్ళే అడుగుతుంటారు, వీళ్ళే మాట్లాడుతుంటారు, వీళ్ళే కౌంటర్లు ఇస్తుంటారు, వీళ్ళే ఆ పదాన్ని ఒకసారి మాట్లాడితే 1000 సార్లు గుర్తు చేస్తున్నారు. పోనీలే, మేమైతే గుంటూరులో ఉంటాం సార్, మాది కూడా రాజధానిలో కలుస్తుందంటే మా భూములు కూడా రేట్లు వస్తున్నాయి అని ప్రతి ఒక్కరు సంతోషపడిపోతా ఉన్నారు. విజయవాడ ఆల్రెడీ మెట్రోపాలిటన్ సిటీ లాంటి సిటీ. సో ఆటోమేటిక్ గా క్యాబినెట్ మీటింగ్ లో కూడా మావిగన్ అనే అంశానికి మీరు సరిగ్గా కౌంటర్ ఇచ్చుకోలేకపోయారు, పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయామని చెప్పి మంత్రులకు క్లాస్ పీకినట్టు సమాచారం అందుతోంది. సార్ ఆయన ప్రతిపక్ష నాయకుడు సార్, మావిగన్ అంటాడు, లేకపోతే మావిడాకులు అంటాడు. మీరు చక్కగా మావిజన్ అని అన్నారు కదా, ఏం చేయగలుగుతాడు? ఆయన ప్రభుత్వంలో లేడు, ఆయన ఏం చెప్పినాడు, నేనేం చేయగలుగుతాను, ఏదో అన్నాను మావిగన్ అని, నేను ఇంప్లిమెంట్ చేయగలనా, నేనేమన్నా ఇప్పుడు ముఖ్యమంత్రినా కాదు కదా, అర్ధరాత్రి వేసుకుని 15 లక్షల ఓటింగ్లు వారివే కదా, సెకన్కి ఇన్ని ఓట్లు గుద్దుకుంది వారే కదా, అయ్యారు కదా ముఖ్యమంత్రిగా, 3 ఏళ్ళు వాళ్లే ఉంటారు. ఇక మీరు అమ్ముడు పోకుండా జర్నలిజం వృత్తిలో నిజాయితీగా చేయగలిస్తే మీరు ప్రజల్లో తీసుకెళ్లాలా అని ఒక మీడియా బృందాన్ని అడిగినాడు. మీడియా బృందం కూడా తీసుకెళ్ళా, తెలుగుదేశం వాళ్లే తిప్పుతున్నారు, గిర్ర 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 మావిగన్ 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 అనుకుంటా. సో ఇక్కడ ఆయన 3 ఏళ్ళు రాడు అని తెలిసినప్పుడు కూడా మీరు ప్రశాంతంగా ఆయన గురించి మాట్లాడుకోకుండా మీరు పరిపాలన చేయలేకపోతున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకురాలేకపోతున్నాడు. ఒక అనుభవజ్ఞం లేనటువంటి ఒక వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి ఒక లెటర్ రాస్తే ప్రపంచ బ్యాంకు అప్పులు ఇవ్వడం ఎందుకు ఆపేసింది? మంగళవారం ఎందుకు మీకు మొండి చేయి చూపిస్తుంది? తీసుకోవాల్సిన అప్పులన్నీ వాళ్ళు 5 ఏళ్లలో తీసుకుంది, మీరు 20 నెలల్లో తీసుకున్నారంటూ ఎందుకు రిజెక్ట్ చేస్తుంది? అమరావతిని అడ్డం పెట్టి లోన్లు తెస్తుంటే అమరావతి ఇంకా లేదు, అంత రేటు లేదు, మేము దాన్ని చూసి అప్పులు ఇవ్వము అంటే ఏం పెట్టి మీరు అప్పులు తీసుకురావాలో తెలియక మళ్ళీ 50,000 ఎకరాలు భూములు తీసుకొని వాటిని బ్యాంకులో, ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టి మళ్ళీ అప్పు తెచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి అందరినీ అష్ట దిగ్బంధనం చేద్దాం అనుకుంటూ రైతుల్ని మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆధారాలతో నిరూపించినాడు. గతంలో ఎన్వి రమణ గారి గురించి ఒక లెటర్ రాసినాడు, ఇతను తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేసుల గురించి ఆలోచిస్తాడు, అమరావతిలో ఇతను కీలక పాత్ర ఉంది, ఇతను భూములు ఉన్నాయని. అవును, భూములు ఉన్నాయి, నావి కాదు, నా అల్లుళ్ళవి కూతుళ్ళవి అని చెప్పినారు. అసలు లేవని చెప్పలేకపోయారు, చూసినారా? అదే మాదిరిగా టీడీపీతో నాకు సంబంధం లేదని చెప్పలేకపోయారు. నిన్నటి రోజు ఎవరో ఒక విదేశాలకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, చౌదరి కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తికి, ఏం పేరండి అతని పేరు? జయరామ్, కోమటి జయరామ్ అండి. కోమటి జయరామ్ కి ఒక పదవి ఇచ్చినారు ఎన్ఆర్ఐకి. అప్పుడు లోపల ఉండేటటువంటి భావోద్రేకం మన రేణుకా చౌదరి గారి లాగా తన్నుకొచ్చి రాజధాని రైతులు నన్ను కలిసేవాళ్ళు, నేను చాలా బాధపడేవాడిని, రాజధాని రైతులకు ఏదో చెయ్యాలని. అరే నువ్వు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలోకి వెళ్ళబోతూ అదే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు గురించి
నువ్వు ఆలోచించకూడదు. అది 3 మెన్ కమిటీ, అక్కడ 3 మెన్ జడ్జెస్, వీళ్ళందరూ కూర్చొని తీసుకోవాల్సిన నిర్ణయాన్ని నువ్వు ఆలోచించకూడదు. వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు. ఒకరి వైపు సానుభూతిగా ఉండకూడదు. అలాంటిది చంద్రబాబు గారు సంబంధించి అదేంటి ఆయన గురించి మాట్లాడడానికి ఈయన వచ్చినాడంటే ఎవరట, ఆ బెమ్మసాని చంద్రశేఖర్ గారు. అప్పుడు ఆయన పార్టీలోనే చేరాలి, అమెరికా నుంచి డైరెక్ట్ గా ఢిల్లీలో దిగి ఈయన కలవడానికి వచ్చినాడేమో. నూతలపాటి వెంకటరమణ అని బయట బోర్డు ఉంటది. సో అటువంటి పరిస్థితుల్లో అతని మీద వేసిన ఎలిగేషన్ ని ఇన్ని సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యి బయటకు వచ్చాక ఇప్పుడు అతను బయటపడ్డాడు. అంటే ఆ లెటర్ లో రాసింది అంగుళం కూడా అబద్ధం లేదు. రాజధానిలో భూములు ఉండడం అబద్ధం లేదు, లేకపోతే అమరావతి రైతుల వైపు ఫేవర్ గా ఉండడంలో అబద్ధం లేదు. అదే మాదిరిగా చంద్రబాబు గారికి సంబంధించి ఏ విషయాన్నైనా ఆయన తన సొంత విషయంగా భావిస్తాడు, ఆయన అరెస్ట్ గాని ఆయనకు సంబంధించిన కేసులు గాని అంటూ కూడా ఆ లెటర్ లో రాసినారు. కానీ ఒక తెలుగోడు చీఫ్ జస్టిస్ హోదా అవుతుంటే వెనక్కి లాగుతున్నాడని మా బోటి వాళ్ళం అనుకున్నాం, కానీ అదొక ఎవిడెంటరీ అని, ఆ సామాజిక వర్గంలో అతన్ని వాడినారని, అతను ఆ సామాజిక వర్గానికి పని చేయడానికి మనస్ఫూర్తిగా సన్నిహితుడైనాడని, సమ్మతితో ఉండివాడినని, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయండి. నిజం ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తుంది. 2 కొండల గురించి మాట్లాడిన వాడు పావురాల గుట్టలో కలిసిపోయినా అంటే ఇవాళ రోజు జీవోతో సహా బయటకు వచ్చింది. ఆ జీవోలను తీసేస్తానంది హిందువులకి ద్రోహిగా మిగిలిపోయింది గౌరవ నారా చంద్రబాబు గారు. సో ఇవన్నీ ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తుంది సార్. అది నిజమైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సంతకాలు పెట్టించినాడు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని అంటే మీకు బాగా సన్నిహితుడు డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారి లాగా చాలా అనుభవజ్ఞుడు, చాలా వయసు గలవాడు, కాంగ్రెస్ నుంచి ఉన్నవాడు. ఆయన చెప్పాడు ఆయనకు అసలు తెలియదండి, ఆయన బాధలో ఉన్నాడు, మేము సీనియర్లో సంతకాలు పెట్టించినాం, ఆయన ఎలా పిలుస్తారు, సీనియర్లుగా వస్తారు కానీ అంటూ ఆయన మాట్లాడినారు. కన్నబాబు రాజు కన్నా ఎవరు ఆయన వచ్చినారు, ఆయన మాట్లాడినారు. సో ఇలా పెద్దవాళ్ళు చెప్తే గానీ ఈ నిజాలన్నీ వెలుగులోకి రావట్లేదు సార్. ఒక వ్యక్తి మీద నిందలేయడం తేలిక, దానికి ఆధారాలు పెట్టి నిందలేయడం చాలా కష్టం అండి. సో ఇటువంటి విషయాల్లో ఆయన మీద బురద జల్లడానికి ముగ్గురుగా వచ్చినా 3000 మందిగా వచ్చినా తల్లిని చెల్లుని వాడుకొని వారితో తిట్టించాలనుకున్నా సరే ఆయన పైన దేవుణ్ణి కింద ప్రజల్ని నమ్మి ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎప్పటికీ చెక్కు చెదరరు కాబట్టి సో ఆటోమేటిక్ గా అంతిమ తీర్పు ప్రజలే ఇస్తారని మనం కోరుకుందాం సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.